దారులన్నీ ట్యాంక్ బండ్ వైపే. గణేష్ నిమజ్జనానికి భక్తులు ట్యాంక్ బండ్ బాట పట్టారు. దీంతో హుస్సేన్ సాగర్ పరిసరాల్లోని గణేష్ నిమజ్జనం సందడి నెలకొంది. ఇక రేపు ఖైరతాబాద్ బదా గణపతి పాటు నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున గణనాథులు, శోభయాత్రలు, నిమజ్జనాలు ఉన్న నేపథ్యంలో బల్దియా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తుంది. అందులో భాగంగానే ట్యాంక్ బండ్ చుట్టూ భారీ క్రేన్లను ఏర్పాటు చేసింది. నిమజ్జనాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేశారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అలైకి అందిస్తారు. గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇప్పుడు నిమజ్జన ఘట్టం కూడా కన్నుల పండుగ సాగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే నగరంలో ఉన్న అన్ని గణేష్లన్నీ కూడా హుస్సేన్ సాగర్ దగ్గరికే చేరుకుంటాయి. సౌత్ వెస్ట్ నుంచి అయితే శోభయాత్ర ధూల్పేట మీదుగా వెస్ట్ జోన్ రోడ్ నంబర్ 5 శోభయాత్ర ఎర్రగడ్డ, బల్గంపేట, యూసఫ్ కూడా ఎన్టీఆర్ భవన్ మీదుగా అయితే హుస్సేన్ సాగర్ కు చేరుకుంటుంది. అయితే వచ్చే గణేష్లన్నింటినీ కూడా భక్తులకు ఎలాంటి నిమజ్జనం చేయడానికి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి అధికారులు అయితే అన్ని విధాల ఏర్పాట్లు చేశారు. అవన్నీ కూడా ఆ వినాయకులన్నింటినీ కూడా హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేసేందుకు అయితే అధికారులు 140 స్టాటిక్ క్రేన్లను, 295 మొబైల్ క్రేన్లను, తర్వాత ట్రాన్స్పోర్ట్ క్రేన్లు 36 అయితే అన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం కూడా హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా క్రేన్లే ఉన్నాయి. అంటే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిమజ్జనం చేసేటప్పుడు సులువుగా ఉండేటట్టయితే క్రేన్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అటువైపుగా మనకు నెక్లెస్ రోడ్ దగ్గర పెద్ద క్రేన్లు కనిపిస్తున్నాయి. అవి అటువైపు నుంచి వచ్చే భక్తులకి, తర్వాత ఇటువైపు కనుక చూసుకుంటే ఇటువైపును కూడా ఈ ఎన్టీఆర్ మార్గ్ గుండా కూడా క్రేన్లను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎటు నుంచి వచ్చే, అంటే శోభయాత్ర ఎటువైపు నుంచి వస్తే అటువైపు వారికి వీలుగా ఉండేందుకు, సులువుగా నిమజ్జనం చేసేందుకు అయితే ఈ క్రేన్లను ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ అంటే రేపు ఖైరతాబాద్ బడా గణేశుడు గంగమ్మ ఓడికి చేరుకోబోతున్నాడు కాబట్టి అక్కడ చూసుకున్నట్లయితే అక్కడ ఒక క్రేన్ ఉంది. ఆ క్రేన్ అంటే ఖైరతాబాద్ గణనాథుడి కోసం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఇక్కడ నిమజ్జనం 9 రోజులకి నిమజ్జనం చేసేవారు చేసేశారు. వాటిలో ఆ హుస్సేన్ సాగర్ లో ఆ నిమజ్జనం చేసిన అన్నింటిని కూడా ఎప్పటికప్పుడు కూడా అధికారులు క్లీన్ చేసే విధంగా అయితే ఇక్కడ జేసీబీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఇక్కడ చూడొచ్చు. వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా హుస్సేన్ సాగర్ లో పడిన, అంటే వేసిన దండలను, అవి మిగిలిన ఏవైతే థింగ్స్ ఉన్నావో అన్ని కూడా బయటికి తీసేసి ఒక పక్కన పెట్టడం జరుగుతుంది. మనకి ఇక్కడ చూడొచ్చు. మొత్తం కూడా చుట్టుపక్కల హుస్సేన్ సాగర్ కి చుట్టుపక్కల కూడా క్రేన్స్ అయితే అందుబాటులో ఉంచడం జరిగింది. అందరికీ కూడా భక్తులకి సులువుగా ఉండేటట్టుగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండానైతే ఈ క్రేన్స్ ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే భక్తులు వస్తున్నారు. క్రేన్స్ ద్వారా వినాయకుని నిమజ్జనం కూడా ఇక్కడ జరుగుతుంది. అంటే నగరంలో ఉత్సవాలు ఎంత అంగరంగ వైభవంగా జరిగాయో ఆ ఉత్సవాలను చూడడానికి ఇతర రాష్ట్రాల నుంచి ఏ విధంగా అయితే భక్తులు ఇక్కడికి వచ్చారో అదే విధంగా నిమజ్జన ఘట్టం కూడా అంతే కన్నుల పండుగ సాగబోతుంది. అంతే ఆసక్తిగా చూసేందుకు మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు హుస్సేన్ సాగర్ కి రావడం జరుగుతుంది. దానికోసం కూడా అధికారులు ఏర్పాటు చేశారు. కెమెరామన్ వీరబాబుతో అలెక్య, HM TV, హైదరాబాద్.